ప్రజాపక్షంగా ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారికి చివరిగా నా సూచన ఏంటంటే, యు కమ్ టు ద అసెంబ్లీ, డోంట్ మిస్ అసెంబ్లీ ఆన్ ద డే 1. మిస్టర్ జగన్, మిస్టర్ అంటే గౌరవం, అదేమి అసభ్యతగా మాట్లాడింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తప్పకుండా అసెంబ్లీకి మొదటి రోజే రండి. సంఖ్య ముఖ్యం కాదు. యూ ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. మీరు చాలా తప్పులు చేశారు గతంలో. మీరు ఒకవేళ మా ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసినా ప్రశ్నించడానికి మీకు ఆత్మసాక్షి అడ్డు రావచ్చు, అరే ఈ తప్పు నేను చేశాను అని. కానీ చెప్పండి, ఒకవేళ మేమంటూ తప్పు చేస్తే చెయ్యం, కానీ తప్పు చేస్తే గతంలో నేను కూడా ఇటువంటి తప్పు చేశా, ఈ తప్పు చేయొద్దు అని ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 11 members, యూ మే నాట్ బీ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్, బీ దేర్. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అనేది అవసరం. అపోజిషనే ఉండకూడదు, 175 నాకే అని మీకు వచ్చిన ఆలోచనని నేను చాలాసార్లు తూర్పాడబట్టాను. తప్పు, యు ఆర్ యాక్టింగ్ ఇన్ అన్ అన్డెమోక్రటిక్ వే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో ఒక్కడ చాలు ఫైట్ చేయడానికి. మీ మీద ఫైట్ నేను ఒక్కడిగానే ప్రారంభించాను. తర్వాత ప్రజలందరూ వచ్చారు, నాయకులు వచ్చారు, ప్రజలు వచ్చారు. ప్రజల్లోంచి ఒక్కడు లేకుండా, నాయకులు ఎవరో లేకుండా, మీ పార్టీలోనే ఉంటూ మీరు చేసిన తప్పుల్ని నేను చెప్పా, మీరు వినలా, పోయారు, వేరే విషయం. కానీ యు కమ్ టు ద అసెంబ్లీ, ప్లే ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఒక్కడ చాలు. మీకు 11 మంది ఉన్నారు, ఫుల్ క్రికెట్ టీం ఉన్నారు. సో డోంట్ అవాయిడ్ కమింగ్ టు అసెంబ్లీ, డోంట్ మిస్ ఈవెన్ 1 day. ఆ కారణం ఈ కారణం అని చెప్పి నాకు పార్లమెంట్లో ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ రికార్డు ఉంది. నేను అసెంబ్లీలో కూడా అదే 100%. ఎందుకంటే నేను కేవలం శాసనసభ్యుని కాబట్టి నాకు పెద్దగా బాధ్యతలు ఉండవు. ఖచ్చితంగా నేను వస్తా. లెటస్ మీట్ ఇన్ ద అసెంబ్లీ. గత ప్లే. ఈ డబ్బులు మటుకు కట్టేయాలి, ఈ అమౌంట్ కట్టేయండి. సరే, ప్రభుత్వం కేసులు పెట్టచ్చు, మీరు పెట్టినట్టు ఆ కేసులు అటెండ్ అవ్వండి. తప్పు చేయకపోతే ఎస్, నిర్దోషిగా బయటికి రండి. తప్పు చేస్తే ఓకే, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ట్రై టు ప్లే ఏ గుడ్ అపోజిషన్ రోల్ అని చెప్తూ థ్యాంక్ యూ. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు, ఇటువంటి తప్పులు జరిగితేనే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుందాం. మరి రేపటి నుంచి పోలవరం యాత్ర ముఖ్యమంత్రి గారు రీస్టార్ట్ చేశారు. అత్యంత వేగవంతంగా మరి సమర్థులైన మంత్రి కూడా తీసుకున్నారు. పోలవరం త్వరితగతిన, అమరావతి అప్పుడే వెలుగుతుంది. మరి త్వరగా అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజలందరూ ఆశించిన విధంగా మరి సర్వతోముఖాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో